గ్లోరీ. మనమందరం రెండు చేతులు ఎత్తి ఆకాశమున ఆశీనుని మనసారా ప్రభుని ఆరాధిద్దాం. ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రభుని ఆరాధిద్దాం. ఆయన సన్నిధి మన మీదకి వచ్చుగాక, ఆయన కృప మన మీదకి వచ్చుగాక, ఆయన దీవెనలు వచ్చుగాక. ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రభుని ఆరాధిద్దాం. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. ఆత్మ దేవుడా, ఆత్మ దేవుడా, ఆత్మ దేవుడా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. అగ్ని మండుడు గాక, అగ్ని మండుడు గాక, అగ్ని మండుడు గాక, అగ్ని మండుడు గాక. గ్లోరీ 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 గ్లోరీ. ఆత్మ దేవుడా, ఆత్మ దేవుడా, ఆత్మ దేవుడా. బంధకములు 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 బంధకములు. ఆటంకాలు కొట్టువే, ఆటంకాలు కొట్టువే, ఆటంకాలు కొట్టువే, ఆటంకాలు కొట్టువే. గ్లోరీ 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 గ్లోరీ. పరిశుద్ధాత్మను దిగిరాండి, 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 పరిశుద్ధాత్మను దిగిరాండి. గ్లోరీ 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 గ్లోరీ. అగ్ని మండుడు గాక, 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 అగ్ని మండుడు గాక. సాతాను కట్లు తిరిగిపోడు గాక. ఈ పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఒక్కొక్కరి మీద తాకండి, ఒక్కొక్కరి మీద తాకండి, ఒక్కొక్కరి మీద తాకండి. ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద తాకండి. ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద తాకండి. ఈ లైవ్ చొంత ప్రతి ఒక్క బిడ్డ మీద ఆత్మ దిగులు గాక, ప్రతి ఒక్క బిడ్డ మీద ఆత్మ దిగులు గాక, ప్రతి ఒక్క బిడ్డ మీద ఆత్మ దిగులు గాక, ప్రతి ఒక్క బిడ్డ మీద ఆత్మ దిగులు గాక. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. ఆత్మ దేవుడా, ఆత్మ దేవుడా, ఆత్మ దేవుడా, ఆత్మ దేవుడా, ఆత్మ దేవుడా, ఆత్మ దేవుడా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలయ వందనాలయ వందనాలయ. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఆత్మ దేవుడానికి వందనాలు, ఆత్మ దేవుడానికి వందనాలు, పరిశుద్ధాత్మనికి వందనాలు, పరిశుద్ధాత్మనికి వందనాలు, పరిశుద్ధాత్మనికి వందనాలు. అనారోగ్యంతో వాళ్ళని ముట్టండి, అనారోగ్యంతో వాళ్ళని ముట్టండి. విడుదల 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 కలుగును గాక. ప్రతి ఒక్క బిడ్డపైన ఆత్మ దిగులు గాక, ప్రతి ఒక్క బిడ్డపైన ఆత్మ దిగులు గాక. అయా బలహీనతలు పారిపోడు గాక, రోగాలు పారిపోడు గాక, సమస్యలు పారిపోడు గాక, శారీరక లైవ్ అయిపోడు గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అగ్ని మండాలి, అగ్ని మండాలి, అగ్ని మండాలి, అగ్ని మండాల, అగ్ని మండాలి, అగ్ని మండాలి, అగ్ని మండాలి, అగ్ని మండాల. ప్రభువానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన ఆరాధన. ఆమేన్. అందరూ అందరూ పాడాలి. గ్లోరీ. ఆమేన్. యేసు. ఆమేన్. ఆమేన్. Oh
Glory. Hallelujah. Hallelujah. Yeah.
భూమి ఆకాశము మా పరలోకము మా పరమ తండ్రి, ఎంతమంది ప్రభువా ఈ లైవ్లో ఏకీభావించి నిన్ను ఆరాధించి నేను ఘనపరుస్తున్నారు. ఒక్కొక్క బిడ్డపై నీ ఆత్మ దిగులుగా, ప్రతి ఒక్క బిడ్డను తాకుతున్నది పొందరా, ప్రతి ఒక్క బిడ్డపై నీ హస్తం ఉంచినది పొందరా నాయన. ప్రతి బిడ్డకున్న బలిగినత, ప్రతి బిడ్డకున్న ఆటంకాలు శోధనలు కొట్టివేసి అద్భుతం చేయి. యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు ఆయన మనకు తోడుగా ఉండి ఆయన నడిపించలాగున, ఆయన కృప ప్రతి ఒక్కరి మీద దిగులాగున మనమందరం ఏక మనసు ఏక ఆత్మ కలిగి దేవుని వాక్యం గురించి మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సరస్వతం నడిపించి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో అయ్యా నీ మాటలు నాయన వారి హృదయంలోకి నాటబట్టకు నేను ప్రవేశించు. ప్రతి ఒక్క బిడ్డపై నీ హస్తం ఉంచి, నీ కృప ఉంచి, నీ దయ ఉంచి అద్భుతం చేయి. యేసు క్రీస్తు నామమున అడుగుతున్నా తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 85 అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథము 85 9వ వచనం. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేశములో ఆయన మహిమ నివసించినట్లు అంట. ఎవరి మహిమ అంట? యేసు క్రీస్తు వారి మహిమ మన దేశములో నివసించినట్లుగా ఆయనకి భయపడే వారికంట ఆయన రక్షణ సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేశం మీద, మన గ్రామాల పైన, మన రాష్ట్రాల మీద ఆయన మహిమ ఉండాలంటే, ఆయన కృప ఉండాలంటే మనమందరం ఆయనకి భయపడాలి. ఎవరికి భయపడాలా? యేసుక్రీస్తు వారికి మనం భయపడాలా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభుకి భయపడేవారు బహు తక్కువ మంది. ప్రభునికి భయపడేవారు లేరు, ప్రభుని గణపరిచేవారు లేరు, ప్రభుని మహింపరిచేవారు లేరు. ప్రభుని గణపరిచేవారు చాలా తక్కువైపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు భయం లేదు. ఏం లేదంట? భయం లేదు. ఒకటి, దేవుని మహింపరిచేది తక్కువైపోయి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో వారికి అర్థం అవట్లేదు. సీరియాలు, సినిమాలు, సెల్ ఫోన్లతోటే వాళ్ళ సమయం అంతా గడిపేస్తున్నారు. కానీ దేవునికి భయపడి దేవుని గణపరిచే వాళ్ళు చాలా మంది తక్కువగా అగపడుతున్నారు. చూడండి, ఆయన మహిమ మన దేశంలో ఉండాలంటే, మన గ్రామంలో ఉండాలంటే, మన కుటుంబంలో ఉండాలంటే మనం ఆయన మహిమపరచాలా. ఆయన మహిమపరచాలా. రెండోది ఏంటంటే మనం ఆయనకి భయపడాలా. దేవునికి స్తోత్రం. దేవుని భయం ఉండాలండి. దేవునికి స్తోత్రం. దేవుని భయం ఉంటే మానవుడు ఎవరో పాపము చేయరు, తప్పు చేయరు. చూడండి, భయం ఉంటే చాలా మంది పిరిపోలు అంటారు, వాళ్ళు చాలా భయస్తులు అంటారు. దేవునికి స్తోత్రం. భయం ఉన్న వాళ్ళే ఏ తప్పు చేయలేరు. భయం లేని వారు ఏదైనా చేస్తారు. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. వాళ్ళు ఏ కార్యమైన చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు భయం ఉండదు. దేవుడు భయం ఉండదు, పెద్దల భయం ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు, దైవశాఖల భయం ఉండదు. ఏ భయం లేని వాడు ఏదైనా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత తలపులు, వాళ్ళ సొంత నిర్ణయం, వాళ్ళకి ఏది తోస్తే అదే చేస్తారు. అది కరెక్టా కాదా, ఇది చేయొద్దా చేయకూడదా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి అనుకూలమా కాదా, ఇది కాదు. వాళ్ళకి ఏది చూస్తే అదే చేస్తారు. ఇంకొక చెబితే వినరు, వాళ్ళకి అర్థం కాదు. దానివల్ల ఏమైపోతుంది? దేవుడు వారి మాట వినరు. రెండో, దేవుడు వారిని త్రోసివేస్తారు.
ఎందుకంటే నీ సొంత నిర్ణయము, నీ సొంత ప్రయత్నము అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుడికే మహిమ కలుగును గాక. నా ప్రేమ దేవుళ్ళరా, మన దేశంలో దేవుని మహిమ ఉండాలి, ఆయన మహిమ ఉండాలి, ఆయన సన్నిధి ఉండాలి, ఆయన కృప ఉండాలి, ఆయన దయ ఉండాలంటే ఏం చేయాలంట? చదువు ఇప్పుడు మళ్ళా అదే మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి ఉందంట. దేవునికి స్తోత్రం. ఎవరికి ఉందంట ఆయన రక్షణ? ఆయనకు భయపడే వారికి ఆయన రక్షణ ఉంది. భయపడిన వారికి రక్షణ ఎక్కడుంది? భయం నుండి పాపము చేయకుడి అంటున్నాడు. ఈరోజు రక్షించబడినామని చదువుతున్నాం, బాప్టిజం తీసుకున్నామని చదువుతున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా చేస్తున్నావు అంటే నీకు రక్షణ ఎక్కడ ఉంది? నేను రక్షణ తీసుకున్నానండి, నేను రక్షించబడ్డానండి అని చెబుతున్నావు. అది నువ్వు చెప్పడం వరకే, కానీ నీకు రక్షణ ఎక్కడుంది? నీకు రక్షణ ఉన్నదంటే ఎలా ఉండాలి? నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యములు నువ్వు చేయనప్పుడే ఆయన రక్షణ నీకుంది. ఆయన మాట వినినప్పుడే ఆయన రక్షణ నీకుంది. ఆయనకి లోబడినప్పుడే ఆయన రక్షణ నీకుంది. ఆయన సిద్ధాంతాలుగా నువ్వు జీవించినప్పుడే ఆయన రక్షణ నీకుంది. నేను రక్షించబడ్డానంటావు, చీరల కాడ కూర్చుంటావు. ఎలా ఉంది? 24 సెల్ ఫోన్, దేవునికి వ్యతిరేకమైన కార్యం, దేవునికి వ్యతిరేకమైన తలంపులతో మానవుంటూ నేను రక్షించబడ్డాను. నా ప్రేమ దేవుళ్ళరా, రక్షించబడిన వాడు, రక్షణ కలిగిన వాడు విధానం వేరు కదండి. దేవునికి లోబడిన వాడు, దేవుని చిత్తాన్ని జీవించేవాడు, వాళ్ళ మాట విధానం వేరు, వాళ్ళ జీవితాలు వేరు, వాళ్ళ క్రమము క్రమశిక్షణగా వేరు వేరు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కదండి, రక్షణ ఎవరికి ఉందంట? ఆయనకు భయపడే వారికి. నోహా కాలంలో నోహా చెప్పాడయ్యా, నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, ఈ దేశాన్ని నేను పాడు చేయబోతున్నాను. నువ్వు ఒక ఓడ తయారు చేసి అనేకలకి చెప్పు, ఒక్కరన్నా రక్షించబడతారేమో, కొద్దిమంది రక్షించబడతారేమో, కొద్దిమంది నా మాట వింటారేమో, కొద్దిమంది నాకు లోబడతారేమో అని నోహా కాలం నోహా భక్తులకి చెప్పినప్పుడు ఏం చేశారు వారంతా? ఏం చేశారు వారందరూ? భక్తుని వ్యాధం చేశారు, ఆయన అపహాసించారు, ఆయన మాట ఎవరు కూడా వినలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట ఎవరు కూడా వినలేదు. రక్షణ ఎవరికి వచ్చిందంట? ఎవరికి వచ్చింది రక్షణ? నోహా కుటుంబానికి మాత్రమే. ఎందుకంటే నోహా కుటుంబం దేవుడికి భయపడ్డారు. నోహా కుటుంబం దేవుడికి భయపడ్డారు. దేవుడు చెప్పినట్టుగా నోహా కుటుంబం నిలబడదు కనుక నోహా కుటుంబానికే, మిగతా వారికి ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఎవరికంటే ఆయనకి భయపడే వారికి. బాప్తిజం తీసుకుని లోకంలో జీవించే వాళ్ళు దేవుడికి ఎక్కడ భయపడుతున్నారు? వాళ్ళు దేవుడికి ఎక్కడ లోబడుతున్నారు? వాళ్ళు బాప్తిజం తీసుకున్న కానించి, నువ్వు రక్షణ పొందిన కానించి, నువ్వు మరణించేంత వరకు నువ్వు దేవుడికి భయపడుతూనే ఉండాలి. నువ్వు దేవునికి భయపడుతూనే ఉండాలి. మనుషులకు కాదు భయపడే, దేవునికి భయం పొందితే నీ ఆత్మీయ జీవితం వస్తుంది, ప్రార్థన జీవితం వస్తుంది. అంతేకాకుండా అంచెలంచెలుగా నీ ఎదుగుదల నీలో వస్తుంది. నీ కుటుంబాన్ని కూడా మార్చగలుగుతావు, నీ కుటుంబానికి కూడా రక్షణ కలుగు చేస్తావు. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 119 కీర్తన గ్రంథము 119:51 వచనంలో మనం చూసుకుందాం. 119:51 వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సుమ్మతిల్లుతారండి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సుమ్మతిల్లుతుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రభు గురించి నువ్వు ఆరాటం కలిగి ఎదురు చూడాలి. ప్రభుని ప్రార్థించడం నీకు ఆరాటం కలిగి ఉండాలి. ప్రభుని గణపరచడంతో నీకు ఆరాటం కలిగి ఉండాలి. ప్రభు మందిరానికి వెళ్ళడం నీకు ఆరాటం కలిగి ఉండాలి. ప్రభుని వెతుకుటకు నువ్వు ఆరాటం కలిగి ఉండాలి. ఆయన రక్షణ గురించి అన్న దేవుడికయ్యా, నీవిచ్చే రక్షణ గురించి ఎదురు చూస్తున్నానయ్యా. నీ రక్షణ మాకు కావాలయ్యా, నీ కాపుదల మాకు కావాలయ్యా, నీ భద్రత మాకు కావాలయ్యని ఆయనలో కనిపెట్టు. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఆయన గురించి ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంట? ఎదురు చూడాలి, ఎదురు చూడాలా. ప్రభు ఇచ్చే రక్షణ గురించి ఎదురు చూడాలి. ఈరోజు అమ్మా రాండమ్మా అని పిలుచుకుంటే వచ్చే చాలా కష్టంగా ఉన్నాడు. ఇంకా ఆయన గురించి ఎదురు చూస్తారు. ఆయన గురించి ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరాటం కావాలి, ఆరాటం కావాలి. నిత్యం ప్రభుని వెతకాలి. ప్రభువా, నిన్ను స్తుతించకపోతే ఉండలేనయ్యా, నిన్ను ప్రార్థించకపోతే ఉండలేనయ్యా కదండి. ప్రార్థన ప్రార్థన రోజు ఒక్కసారి కొద్దిగా సమయం అనిపించి ఆయనతో గడపడానికి ఇష్టపడే జీవితాలు మనకు కలిగి ఉండాలి. ఈరోజు మన దేశంలో, ప్రపంచానికి భయంకర స్థితిలో, భయంకరమైన అపాయంలో మనమున్నాం. ఇప్పుడైనా ప్రభుని వెతకాలి. ఇప్పుడైనా ప్రభుని వెతికి మన దేశం గురించి, మన ప్రజల గురించి, మన రాష్ట్రాల గురించి ప్రతి ఒక్కరు కన్నీటి ప్రార్థన కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి రక్షణ ఆయన కలుగు చేస్తారు. ప్రతి ఒక్కరికైనా కాపుదల, భద్రతనైనా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసుకుందాం ఇంకా దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలోకి వెళ్ళి 28 సామెతల గ్రంథం 14వ వచనం, 28-14 సామెతలు చదువుకుందాం. నిత్యము భయము కలిగి చాలండి. ఏంటంట? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఆయన రక్షణను కాపాడుకోవాలంటే, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన కృప నువ్వు కాపాడుకోవాలంటే నిత్యం ఆయన దగ్గర భయం కలిగి ఉండాలి. భయం లేక తిరగటము, భయం లేక మాట్లాడటము, భయం లేక ప్రవర్తించటం, నీ నోటికి ఎంత మాట్లాడటం. ఈయనకు దేవుడు భయం ఉందా? ఈయనకి ఎవరికి దేవుడు భయం లేదా? దేవునికి స్తోత్రం. నిత్యము భయం కలగాలంట. హల్లెలూయా. ఒక్క రోజు, 2 రోజులు కాదండి, నిత్యము భయం కలిగి ప్రవర్తించడం నేర్చుకో. వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గర నిత్యము భయం కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. దేవుడిచ్చిన రక్షణ కాపాడుకోవాలి. ఆయన రక్షణ మనతో ఉండాలంటే నిత్యం ఆయన దగ్గర మనము భయం కలిగి ఉండాలి. నిత్యం ఆయన దగ్గర భయం కలిగి, అయ్యా నీవిచ్చిన రక్షణ, అయ్యా ఆ రక్షణలో నేను భద్రముగా ఉండాలి. నీవిచ్చిన రక్షణ నేను కాపాడుకోవాలి. నీవిచ్చిన కృప, నీవిచ్చిన ఆ దయ, అయ్యా అది నా ఎదురు తీసివేయమాకయ్యా. దావీదు అంటాడు, ప్రభువా అయ్యా నీవిచ్చిన ఆ కృప నా ఎదురు తీసివేయమాకయ్యా, నీ తల్లిదండ్రులను తోసివేయమాకయ్యా. ఏమంటాడు? నీ తల్లిదండ్రులను తోసివేయమాకయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దావీదు ఎంత భయంతో ప్రభువుని అడుగుతూ ఉంటాడు, ఎంత బాధతో ప్రభు దగ్గర కొనియాడుతుంటాడు. అప్పుడేమైనా దేవుళ్ళరా, నిత్యం మనం భయం కలిగి ఉండాలి. ఏ పని చెయ్యాలన్నా, ఎవరితో మాట్లాడన్నా, నేను ఎలాగ మాట్లాడుతున్నాననేది ఒక భయం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరొక కీర్తన గ్రంథం 86 10వ వచనం మనం చదువుకుందాం. 10-11 చూసుకుందాం. 86 కీర్తన గ్రంథం 86. నీవు సృజించి అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారు. హల్లెలూయా. నువ్వు సృజించి అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిద్దరు. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క బిడ్డంట ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? మోకరించి ఆయన స్తుతించాలా. ప్రతి ఒక్క బిడ్డ, దేవునికి స్తోత్రం, ప్రతి ఒక్క బిడ్డ
ప్రభు సన్నిధిలో మోకరించట, ఆయన్ని స్తుతించాలా. చూడండి, ఈరోజు మనకు ఆదివారాలు మనందరం కలుసుకొని ఆయన మందిలో కూర్చొని ఆరాధించడానికి మనకు అవకాశాలు లేవు. పరిస్థితులు బాగలేవు కనుక అందరం కలుసుకొని ప్రభు దగ్గర ఆరాధించలేకపోతున్నాం. ఇది ఆదివారం కనుక, పునరుద్ధానం దినం కనుక, ఇది ప్రభు దినం కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరి గృహాల్లో వాళ్ళ కుటుంబంతో సైతం కూర్చొని దేవుని భయం కలిగి, భక్తి కలిగి ప్రభుని స్తుతిస్తే ఎంత మేలు. హల్లెలూయా. ఏం చేయాలంట? ఈ ఆదివారం లేదులే, టీవీలు ఆన్ చేస్తారు. ఇక చర్చిలో నడిపిద్దాం కదా, చర్చిలు బంద్ ఉన్నాయి కదా, టీవీలు ఏం చేస్తారంటే ఇంకా ఆన్ చేసేస్తారు. ఏం భయం ఉంది ఇంకా? నువ్వు చర్చికి రావడానికి అవకాశం లేదు. కానీ ఏం చేయాలి? నీ ఇంట్లో నీ కుటుంబం కూర్చొని ఏం చేయాలి? ప్రభు దగ్గర స్తుతించడం నేర్చుకో, ఆయన గణపరచడం నేర్చుకో. ప్రభు అని ప్రభు దగ్గర కన్నీరు కార్చడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరినీ పనిచేస్తామన్నది ఆయనే. శుభ్రంగా పనులకి వెళ్తున్నారు, వస్తున్నారు, కొద్దిగా కూడా ప్రార్థన ఉండదు. శుభ్రంగా సినిమాలు, సీరాలు, వీటిని చూడటానికి మాత్రం ఆరోగ్యం ఉంటుంది, వీటిని చూడటానికి మాత్రం సమయం ఉంటుంది. ఒక 10 నిమిషాలు దేవుని దగ్గర గడపడానికి మాత్రము సమయం ఉండదు. అలసిపోతున్నామయ్యా, అలసిపోతున్నాం. సీరియల్ చూడటానికి అలసిపోలేదా? సినిమాలు చూడటానికి అలసిపోవటం లేదా? ప్రభుత్వం గడపడానికి అలసిపోతున్నావా? దినమంతా ఆనిచ్చిన వాతావరణం, ఆనిచ్చిన ఆరోగ్యాన్ని, ఆనిచ్చిన కృపని ఉచితంగా పొందుకుంటూ ఆయన దగ్గర 10 నిమిషాలు గడపడానికి అలసిపోతున్నావా? ఈ మాట చెప్పడానికి కూడా మనసు ఎలా వస్తుందో అర్థం కాదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంతో కలిసి ప్రభు సన్నిధిలో కన్నీరు కాటం నేర్చుకో. నీ గృహంలో కూర్చో, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు కూర్చొని ప్రభుతో గడపడం నేర్చుకో. ఇంతవరకు ఈ పరిస్థితుల్లో కూడా ఇంతవరకు ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడి కృపే. ఇంతవరకు ఇంకా తిరుగుతున్నాడు దేవుడి కృపే. ఇంతవరకు ఇంకా భోజనం చేస్తున్నాడు దేవుడి కృపే. ఆయన కృప, ఆయన ఉచితమైన కృప, ఆయన మహాకృప ద్వారా ఈరోజు మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. ప్రభుతో సమయం గడపటం నేర్చుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సంఘమా, వ్యర్థంగా ఎక్కడో గడపటం కాదు, వ్యర్థంగా ఎక్కడో తిరగటం కాదు, వ్యర్థంగా ఎక్కడెక్కడో దేవుడిచ్చిన సమయాన్ని ఎక్కడో పాడుచేయటం కాదు. దేవుడిచ్చిన సమయాన్ని చూడండి, ఎక్కడ ఉండాలో ప్రభుతో గడపడం నేర్చుకో. అందుకు కీర్తన 42, తుప్పు నీటి వరకు ఆశపడినట్టుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. నేను ఎప్పుడు ప్రభుని స్తుతించాలి, ఎప్పుడు ప్రభుని గణపరచాలి, ఎప్పుడు ప్రభుని మహిమపరచాలని మన ఆత్మ అంతా ఆరాటం కలిగి ఉండాలి. ఆరాటం కలిగి ఉండాలి. ఆరాటం కలిగి ఉండాలి. నిత్యం ఆయన స్తుతించుటకు, నిత్యం ఆయన గణపరచుటకు నువ్వేం చేస్తా? నీ మనసు, నీ హృదయం ఆరాటం, తప్పన. దుప్పి నీటి గురించి ఎంత పరిగెత్తుందో తెలుసా? ఇంకా చెవులు దొరుకుతాయి ఆశతోటి ఆ నీటి గురించి ఎంత దూరం పరిగెత్తుతుంది. అలాగనే నువ్వు దేవుని వాక్యం గురించి, దేవుని సన్నిధి గురించి నువ్వు పరిగెత్తాలా. అది అనుభవించుటకు, అది పొందుటకు నువ్వు వేసి ఉండాలి. దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. చదవమా. హల్లెలూయా. నీ నామమును గణపరచుదురు. యెహోవా నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నాకు మార్గమయ్యా, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్టుగా నాకు మార్గము బోధించు. ఏం చేయాలంట మనం? ప్రభా నీ మార్గం నాకు బోధించు. నేను ఎలాగ జీవించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ప్రార్థించాలి, ఎలాగ నేను నడుచుకోవాలి అయ్యా నాకు బోధించు, నాకు నేర్పించు. ఆ జ్ఞానం నాకు కావాలి, ఆ కృప కావాలి, ఆ నడిపింపు నాకు కావాలి, ఆ దీనత్వం, ఆ దీన మనసు నాకు కావాలి. నిత్యం నీతో గడిపే భాగ్యము, అలాంటి కృప, అలాంటి అయ్యా అంటే అలాంటి మార్గం నాకు దయచేయి అని మనం ప్రభు దగ్గర
ప్రభువును అడగటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? అడగటం నేర్చుకోవాలా దేవుడు. ఎందుకంటే అడిగిన వారికి ఆయన దేవుడు ఇచ్చేవాడు. హల్లెలూయా. అడిగిన వారికి ఆయన ఇచ్చేవాడు. అందుకే మనం ఆయన అడగటము నేర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక వాక్యం మనం చూసుకుందాం. మలాకీలో కూడా 3:16 మనం చూసుకుందాం. మలాకీ 3:16 ఏమంటున్నాడు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా చాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంట ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉంటేనంట ఆయన శివభక్తుడంట. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఇద్దరు మనుషులు కూర్చుంటే ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో ఇదే స్టోరీ. దేవుని గురించి ఎవరైనా మాట్లాడుకుంటారో మాట్లాడతారు. ప్రభు అనుకుంటాట నా గురించి ఎవరు మాట్లాడుకుంటారేమో, నా గురించి ఎవరికైనా చెబుతారేమో, నాన్న గురించి ఎవరికైనా తెలియపరుస్తారేమో అని ప్రభు ఎదురు చూస్తూ ఉంటే ఎంతసేపు దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన, ఎంతసేపు దేవుడికి ఇష్టమైన మాటలే. ఆ పొరుగు వారి గురించి, ఎదుటి వరకు, ఆ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి ఈ ధ్యాస తప్పక దేవుని మీద ధ్యాసే ఉండదు. ఉంటుందా మనకి? ఉండదు. ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు, ఈ ఇంట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళేం మాట్లాడుకుంటారు, వాళ్ళేం మాట్లాడుకుంటారు. ఇదే మన శుభంతా పెట్టుంటాము. కానీ దేవుని గురించి 4 మాటలు ఎవరు తన చెప్పగలుగుతారా? అమ్మా, యేసు ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు శక్తిమంతుడు, ఆయన గురించి కొన్ని మాటలు చెప్పగలుగుతారా? చెప్పలేదు. ఇక్కడ వాక్యం పడుతుందా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంట వారు ఒకరినొకరు మాట్లాడుతుండగా ఆయన చెవులు అక్కడ పెడతారంట. నా గురించి మాట్లాడుకుంటున్నారేమో, నేను సంతోషపడాలి, నేను ఆనందపడాలి అని. నీ నోట ఎప్పుడు కూడా దేవుని మాటలు తప్పక అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. చాలా మంది చర్చలకు వెళ్తుంటారు. ఏం చేస్తారంట? నోరు తెరిస్తే భయంకరమైన కంపే కంపే కంపే. మళ్ళా చర్చికి వెళ్తా ఉంటారు. వాక్యం చదివిస్తుంది. ఒక బావిలో ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు వస్తాయా? ఏదైనా ఒకటే వస్తుంది. వస్తే మంచి నీళ్ళు రావాలా, వస్తే ఉప్పు నీళ్ళు రావాలా? కానీ ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఒక బావి నుంచి రావు. అలాగే ఒక హృదయంలో నుంచి చెడ్డ మాటలు, దేవుని మాటలు వస్తాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మందిరానికి వెళ్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం? ప్రభువును తెలుసుకున్నాం, ఏమి నేర్చుకున్నాం? రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం. ఎంతవరకు నువ్వు నేర్చుకొని ఉన్నావు? ఎంతవరకు నువ్వు సిద్ధపడి కలిగి ఉన్నావు? ఎంతవరకు నువ్వు ఇతరులకి నువ్వు చెప్పేవాడిగా ఉన్నావు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన అంత చెవి పెడతారంట. నా గురించి మనం మాట్లాడుకుంటారేమో అని వినాలని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము నువ్వు కూర్చున్నా, నిలబడ్డా, ఎక్కడున్నా కూడా నువ్వు ప్రభుని స్తుతించేవాడిగే ఉండాలి, ప్రభుని గణపరిచేవాడి ఉండాలి. నీ మాటలు, దేవుని మాటలు నీ నోట రావాలి. అపవిత్రమైన మాటలు కాదు. ఏ మాటలు రావాలి నీ నోట? నువ్వు ఎక్కడ నిలబడ్డా కూడా దేవుని మాటలే నీ నోట రావాలి. అంతేకాని దేవునికి వ్యతిరేకమైన మాటలు నీ నోట ఎక్కడ కూడా పలకకూడదు, అవి రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక మాట మనం చదువు. 2 కొరింథీయులు 6:2, 2 కొరింథీయులు 6:2 మనం చదువుకుందాం. దేవుడు అక్కడ ఏమంటున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్షణ మనకు కావాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయనలాగా జీవించేవారుగా బ్రతకాలి. అనుకూల సమయమందు
చాలు. ఏమంటాడు అక్కడ ఆయన? అనుకూల సమయమందు నీ మొర నేను వింటాను. అనుకూల సమయం అంట. చాలా సార్లు మనం అనుకుంటే దేవుడు నా మొర వింటం లేదు, నా ప్రార్థన వింటం లేదు అనేది మనం అనుకుంటూ ఉంటాం. అనుకూల సమయము, దేవునికి ఒక సమయం ఉంటుంది నీ మొర వినటానికి. ఏంట సమయం అంటే నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైన మార్పు పడుతుందో అప్పుడే నీ మాట వింటారండి. హల్లెలూయా. అనుకూల సమయం ఏంటి? అనుకూల సమయం అంటే మనం ప్రార్థన చేస్తుంటాం, మనల్ని మనం దేవునికి సిద్ధపాటు చేస్తాం, మనల్ని మనం దేవుని దగ్గర సరి చేస్తాం, ప్రార్థన మాత్రం చేస్తాం. మనల్ని మనం దేవుని దగ్గర సరి చేస్తాము, సిద్ధపాటు చేస్తాం. ఆ సిద్ధపాటు నీకు వచ్చేంత వరకు ఏం చేయాలంట? దేవుడు చూస్తా ఉంటాడు. హల్లెలూయా. అందుకే అనుకూల సమయమందు నీ మొర నేను వింటాను. రక్షణ దినమందు చాలు. హల్లెలూయా. రక్షణ దినమందు నిన్ను నేను ఆదుకొను. దేవునికి స్తోత్రం. రక్షణ దినమందు. ఎప్పుడు రక్షణ దినం అంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో దేవుడు నిన్ను ఆదుకున్నాడు, ఆదరించాడు, నీ పాపాలన్నీ తీసివేశాడు, నా పాపాలన్నీ తీసివేశాడు, మనం శుద్ధిగా చేసి ఆ రక్షణ వస్త్రం మనకి ధరింపచేసి, నాయన ఇక నా రక్షణలో బ్రతుకో, ఇక నీతిగా బ్రతుకో అని ప్రభు మనకు ఒక రక్షణ దినాన్ని ఇచ్చాడు. దాన్ని మనం కొనసాగించుకోవాలి, దానిలో మనం నిలకడగా ఉండాలి, అది కాపాడుకోవాలి. దేవుడిచ్చే ఆ కౌశల్యం, దేవుడికి స్తోత్రం. ఎన్ని కూడా మనం పోగొట్టుకుంటే మరి దేవుడు మాత్రం ఏం చేయగలుగుతాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన రక్షణని మనం కాపాడుకోవాలి కదండి. ప్రభువుకి నేను పాపము చేయి, ప్రభువుకి నేను పాపము చేయి, ఇక నేను వ్యతిరేకంగా జీవించని చెప్పి కదా బాప్తిజం తీసుకుంటాను. ఆ బాప్తిజం తీసుకున్నప్పుడు నీకు రక్షణ వచ్చేసింది కదా. ఆ రక్షణ ఎలా పోగొట్టుకుంటున్నావు? ఆ రక్షణ ఎందుకు మనం పాడు చేసుకుంటున్నావు అంటే నీకు ఇష్టమైన జీవితం కావాలి, నీకు ఇష్టమైన తలంపులు కావాలి, కానీ ఇష్టమైన జీవితం కాదు. ఆయన అడిగేది ఏంటంటే నాకు ఇష్టమైన జీవితంలో ఉండాలి, నేను అనుకున్నట్టుగా నువ్వు బ్రతకాలి, నేను అనుకున్నట్టుగా నువ్వు ఉండాలి, అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించటం కాదు అంటాడు. ప్రభుకి ఇష్టముగా మనం జీవించాలి, ప్రభుకి ఇష్టమైన జీవితం మనం కలిగి ఉండాలి. అది ప్రభు ఆలోచన. దేవునికి స్తోత్రం. మన బిడ్డలు మన మాట వినాలని మనం ఆశపడతాం, మన బిడ్డలు కదా మనలాగా మంచిగా బ్రతకాలని కోరుకుంటాం. మరి ఆయన ఏం కోరుకుంటాడు? ఆయన బిడ్డలు మనల్ని ఆయనలాగా బ్రతకాలి, ఆయనలాగా జీవించాలి భూమి మీదని ఆయన కూడా మన పట్ల కోరికలు కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక వాక్యం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఫిలిప్పు 2:12 మాట అంటాడు చూడండి. 2:12 ముగించుకుందాం. 2:12 ఫిలిప్పు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2:12 కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ, నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులాగా ఉన్న ప్రకారమును నాయకున్నప్పుడే కాదు కానీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు కూడా భయముతోను చాలండి. సంఘంలో ఉన్నప్పుడు చాలా భయముతో ఉంటాం కదా. సంఘంలో ఉన్నప్పుడు నేను ఏ పాపం చేయని తప్పు చేయని ఆ సంఘంలో ఉన్నంత కాసేపు చాలా పవిత్రమైన మనసు ఏదో వచ్చినట్టుగా నిలబడిపోయినట్టుగా ఆలోచించుకుంటా, కానీ బయటికి వెళ్ళిపోతే అలా మామూలు. అందుకే అక్కడ అబద్ధంగా ఉంటాడు. మీరు నాయంతో ఉన్నప్పుడే కాదు ఈ భయము భక్తి అంతా కూడా, నేను లేని టైంలో కూడా ఇదే భక్తి, ఇదే ఆత్మ నడిపింపు, ఇదే రక్షణ మీరు కొనసాగించండి. ఏం చేస్తారు కొంతమంది అంటే బాప్తిజం తీసుకున్నప్పుడు 4 రోజులు భలే ఉంటారు ఆత్మీయంగా, 4 రోజుల తర్వాత 5వ రోజు అయితే వాళ్ళ మామూలే. హల్లెలూయా. కొంతమంది సంఘంలో బాగుంటారు, వాక్యం వింటారు, మంచిగా పాటలు పాడతారు, పాటలు చక్కగా
జీవితం పొందుకోవాలి, నేను పొందుకున్నాను, ఇంటికి పోతే నేను తప్పు చేయకూడదు, ఇక నేను భలే ఉండాలి అని ఒక ఆలోచన సంఘంలో ఉన్నప్పుడు ఆలోచిస్తాను. కానీ బయటికి వెళ్ళిపోతే మన యథావిదే. అది అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేనున్నప్పుడే కాదు ఈ భక్తి, ఈ ప్రార్థనలు ఏంటి కూడా నా ఎదుటే కాదు, నేను లేని టైంలో కూడా ఈ భక్తిని, ఈ ప్రార్థన జీవితము నేను కొనసాగించాలి. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, మీరు ఎప్పుడు ప్రభు బిడ్డలాగా ఉండాలి, ఎప్పుడు ప్రభుని గణపరిచేవారు ఉండాలి. మధ్యలో పులి స్టాప్ పడకూడదు, మధ్యలో మీరు అటు ఇటు మారకూడదు, మళ్ళకూడదు. మీరు స్ట్రైట్ గా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అటు ఇటు మారేవాళ్ళుగా, అటు ఇటు మళ్ళీ వాళ్ళు ఉండకూడదు. అది ప్రభుత్వమైన జీవితము కాదు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన రక్షణ దేవుడిని కాపాడుకోవాలి. ఈరోజు చాలా మంది కూడా రక్షించబడిపోయి సంఘాలకు దూరం అయిపోయి, దైవశాలకు దూరం అయిపోయి వారి ఇష్టాన్ని జీవించుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి దేవునికి మహిమ కలుగును గాక. 2 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందులి రక్షణ పొందవలెనని. చాలండి, మీరందరూ రక్షణ పొందాలని నేను ఓర్చుకుంటూ ఉన్నాను. అలా ఇక్కడ గొప్ప కదా, నేను ఓర్చుకుంటున్నానయ్యా. మీరు రక్షణ పొందాలని, మీరు ఒక మార్పు రావాలని, మీరు ఒక ఆత్మీయ జీవితం రావాలని నేను ఓర్చుకుంటున్నాను. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో దెబ్బలు తగులుతున్నా కూడా వీటంటికి ఎందుకు ఓర్చుకుంటే మీరు ఒక మార్పు రావాలి. మీరు నా యేసయ్యలాగా బ్రతకాలి, మీరు నా యేసయ్యలాగా నడవాలని నేను సమస్తం ఓర్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రేమ జరుగుతున్నారా? దైవ శాపలకి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకాలు వచ్చినా దైవ శాపుడు ఓర్చుకుంటాడండి. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలు మారాలి, దేవుని బిడ్డలు మారాలని దేవుని నిమిత్తము, ఆయన బిడ్డల నిమిత్తము దైవ శాపుడు తగ్గించుకొని వాళ్ళు ఏదన్నా కూడా తల దించుకొని వాళ్ళకి ఇంకా సువార్త చెబుతా ఉంటాడు ఓర్పుతో, సహనముతో. ఎందుకో తెలుసా? వాళ్ళందరిలో ఒక మార్పు రావాలా, వాళ్ళందరిలో నా యేసయ్యలాగా బ్రతకాలా, వాళ్ళందరూ కూడా యేసులాగా నడవాలా. అలాంటి మార్పు వాళ్ళు రావాలని చెప్పేసి ప్రతి దైవ సేవకుడు కూడా ఎందుకు ఓర్చుకుంటారో తెలుసా? ఎన్నో వ్యతిరేక పోరాటాలు వచ్చినప్పుడు కూడా ఎందుకు ఓర్చుకుంటారంటే దేవునికి భయపడి. హల్లెలూయా. దేవునికి మొదట భయపడి, దేవుని చిత్తానికి భయపడి, దేవుడు తన గొప్ప చెప్పిన ఒక బాధ్యత, ఒక పనికి లోబడిపోయి ఆయన చిత్తాన్ని జరిగించినట్టు సమస్తము భరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సమస్తము భరిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా అంటాడు కదా. నేను ఓర్చుకుంటున్నానయ్యా, మీలో మార్పు రావాలి, మీ అందరిలో మార్పు రావాలి, మీ అందరిలో మార్పు రావాలి, మీరందరూ నా యేసయ్య బిడ్డలు కావాలి. అందుకే నేను ఓర్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఓర్పు సహనము చాలా గొప్పది కదండి. యేసయ్య కూడా చాలా ఓర్చుకున్నాడు. ఈ లోకంలో మనందరికి రక్షణ రావాలంటే ఈరోజు యేసయ్యా అని మనం అడగలుగుతున్నామంటే ఆయన ఈ భూమి మీద దిగి వచ్చి ఆయన ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన్ని కొట్టిన, తిట్టిన, దూషించిన, అవమానించిన, ఉమ్ము వేసిన ఆయన ఎక్కడ కూడా ఎవరిని కూడా ప్రతిత్రమీయకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ప్రతి ఒక్క బిడ్డను ఆయన మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గ్లోరీ. అంతకులను మార్చుకున్నాడు ఆయన.
దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన మార్చుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కారణం ఏంటంటే ఆయన ఈ భూమి మీద ఉన్న మీద ఓపిక కలిగి ఉన్నాడు, సహనము కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. ఆ దయ, ఆ ప్రేమ, ఆ ఓర్పు, ఆ సహనము కూడా ప్రతి ఒక్క బిడ్డలో రావాలనేది ప్రభు ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చిన్నదానికి, ప్రతి దానికి కూడా కోపపడకూడదండి. ప్రతి చిన్న విషయానికి కోపపడకూడదు, ప్రతి విషయానికి ఆవేశపడకూడదు. ఆవేశం, కోపం అనేది అపవాది. అవి ఎప్పుడైతే మనలో వెళ్ళిపోతాయో అప్పుడు యేసు ప్రభు వస్తాడు మన కాడికి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆవేశము కదండి, కోపము ఎన్ని కూడా అపవాది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయుల పత్రిక 2:3. హెబ్రీయులు 2:3 ముగించుకుందాం. హెబ్రీయుల పత్రిక 2:3. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులు ఈ మొదటి తర్వాత గ్లోరీ. హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ ఘనత. సహోదరుల 2:3. సహోదరులారా ప్రతి ఇల్లును హెబ్రీయులు 2:3 ఇంత గొప్ప రక్షణను మనము ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన తర్వాత ఎలాగ తప్పించుకుందాము? ప్రభు నిన్ను రక్షించుటకు ఆయన రక్షణ మనకు సమీపంగా ఉంది. ప్రభువాని కదండి, ప్రభు దగ్గర ప్రతి ఒక్క బిడ్డకి ఆయన రక్షణ ఉంది. ప్రభువాని కన్నీరు కార్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఆయన రక్షణ ఉంది. ఆయన రక్షణ లేక నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒకటి, నువ్వు రక్షించబడకపోతే ఆయన రక్షణ పిలుస్తున్నాడు. నువ్వు రక్షించబడిన వారు అయితే ప్రభు ఇచ్చిన రక్షణని కాపాడుకో, కాపాడుకో, కాపాడుకో. ఆ రక్షణ కాపుదల నువ్వు పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది బాబు తీసుకుంటారు, అదే నాకు మారు మనసు ఇంకొక దగ్గర తీసుకుంటారు, ఇంకొక దగ్గర అర్థం లేని జీవితాలు అందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసం ఒక్కటే, బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఇన్ని రకాలు లేవు. దేవునికి కాదు మహిమ కలుగును గాక. మారాల్సింది మన మనసు, మన హృదయం. మనసు మారకుండా, హృదయం మారకుండా నువ్వు ఎన్ని బాప్తిసాలు తీసుకుని రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ మనం ఎలా చదవా తప్పించుకుందాము? అడ్డు రక్షణ ప్రభు దేవుడు తన చిత్తానుసారమున సూచక క్రియలను దేవుని స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథము 36:10 చదువుకుందాం. ఇంకా చూడండి, రక్షణకి నీకు రావాలి. రక్షణ లేని వారికి రక్షణ కావాలి. రక్షణ పొందిన వారికి ఆ రక్షణ కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. 36:10 యోబు. ఉపదేశం వినుటకై ఏమిట? ఒకటి, ఓ దేవుడు ఉపదేశం నీ చెవు ఎక్కడ పెట్టాలా? దేవుడి సన్నిధిలో, దేవుడి మాటలో ఎప్పుడు నీ చెవు ఉండాలా. నీ చెవు ఎక్కడో ఉంటాం కాదు. పాపం విడిచి రావాలి. ఏంటంట? నీకు రక్షణ కావాలన్నా ఉన్న రక్షణను పాపం విడవాలి. హల్లెలూయా. రక్షించబడిన వారికి ఆ రక్షణ పోగొట్టుకోవాలంటే పాపం విడవాలి. రెండోది, రక్షణ లేని వారికి రక్షణ కావాలంటే పాపం విడవాలి. పాపం విడవకుండా రక్షణ లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. పాపం విడవకుండా రక్షణ లేదు. దేవునికి
రక్షించబడిన ఉపయోగం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. ప్రభువుకు మనం లోబడదాం. ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. ప్రభువుకు మనం లోబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. కొన్ని నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. కొన్ని నిమిషాలు ఒక్కొక్కరు కొన్ని నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. అందరూ కూడా ప్రభువుని అడగండి ప్రభు రక్షణ గురించి. ప్రభువా, నీ రక్షణ మేము తోసివేసినేమో మమ్మల్ని క్షమించండి. అయ్యా, నీ రక్షణ మేము నిర్లక్ష్యం చేసినేమో మమ్మల్ని క్షమించండి. నీ రక్షణ మాకు కావాలి, నీ దయ మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ వెలుగు మాకు కావాలి. అయ్యా, నువ్వు మాకు కావాలి, నువ్వు మాకు కావాలి, నువ్వు మాకు కావాలి యేసయ్యని ప్రతి ఒక్క బిడ్డ ప్రభుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్క బిడ్డ ప్రభుని స్తుతిద్దాం. ప్రతి ఒక్క బిడ్డ ప్రభుని గణపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన్ని రక్షించుటకు, ఆయన్ని బాగు చేయటకు, ఆయన్ని విడుదల చేయటకు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడే ఈ క్షణాన్ని ముట్టుటకు, ఇప్పుడే ఆయన్ని తాకుటకు ప్రతి ఒక్క బిడ్డ దగ్గర వస్తున్నాడు. ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డ దగ్గర వస్తూ ఉన్నాడు. గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడాని కోట్లాది వందనాలు. వీళ్ళని దీవించండి, ఆశీర్వదించమని ఒక్కొక్క బిడ్డ పైన హస్తం ఉంచు. ఒక్కొక్క బిడ్డ పైన నీ హస్తము, నీ కాపుదల, నీ భద్రత ఉంచి యేసయ్య. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దూతలు నిత్యము స్తుతించగా, నాలుగా జీవులు కీర్తించగా. దూతలు నిత్యము స్తుతించగా, నాలుగా జీవులు కీర్తించగా. భూమి ఆకాశం మా పరలోకం నా పరమత నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి కోట్లాది వందనములు. ఇంతవరకు ప్రభా చక్కని వర్తమానం అయ్యా నీ బిడ్డలకు మాకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ లైవ్ ఎంతమంది విప్పుకున్నారో వాళ్ళందరి మీద సన్నిధి దిగులుగాక, వాళ్ళందరూ విడుదల పొందుదురుగాక. ఏ రోగంతో ఏ సమస్యలున్నా పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. అలాగే వైరస్తున్న ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుదురుగాక. మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా ప్రజల్ని, మా నాయకుల్ని మీరు కాపాడండి యేసయ్య. ఈ వైరస్ని మా దేశం నుంచి, మా రాష్ట్రాల నుంచి, మా గ్రామాల నుంచి పాల్గొనండి యేసయ్య. నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదల, ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప,
దేశాన్ని మీరు కాపాడి అద్భుతం చేయమని, ప్రతి దైవ శాఖని ప్రతి దైవ శాఖ కుటుంబాన్ని దీవించమని. అయ్యా, ఎంతమంది దైవ శాఖలు అనారోగ్యుతున్నారు, వాళ్ళు కాపాడు. విశ్వాసాలను కాపాడు. నేను వెలగని బిడ్డలు కూడా కాపాడు. ప్రతి ఒక్క బిడ్డ పని కనీసం యేసుక్రీస్తునామమున అడుగుతున్నాను. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరమున సమస్తము ఆయన ప్రకటించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆదిపదేని మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఆమె కూడిన ప్రతి కుటుంబ సంఘం మీద ఇప్పుడు నెలలో సదాకాలం